శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. మీరు అధికార పార్టీ, మీకు పొత్తులు గొడవ లేదు కాబట్టి మీతో లాస్ట్కి మాట్లాడిస్తున్నా. గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నారంట టీడీపీ జనసేన ఎప్పుడు విడిపోద్దా అని, అవునా? నరసరావు గారు, ముందుగా మీకు, మన ఏహా టీవీ వీక్షకులకు, చెల్లెమ్మ అరుణ గారికి, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారికి, రఫీ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్తే సార్. నేనేం ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు. ఆలస్యంగా వచ్చినా సరే ఆడవాళ్ళని ముందు మనం మాట్లాడించడం మీకు, నాకు, ఎవరికైనా సరే మర్యాదగా ఉంటుంది, మంచి పద్ధతి అది. దానికేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం సార్, 2 సంవత్సరాల క్రితం, రేపు మార్చి 14 వస్తే 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటంలో ఓటు చీలనివ్వను, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మనతోనే కలిసి వస్తాయి, కలిసి నడుస్తాయి. అప్పుడున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు అది ఆయన ఏదో ఇష్టపూర్వకంగా చెప్పాడు కానీ మా మాట కాదు అని చెప్పేసి, అంటే అలా అన్నాడా అని చెప్పేసి ఆయన ఎగతాళి చేస్తూ మాట్లాడినటువంటి ఆయన దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా గానీ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అంటే పడిన మాట లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు? కలిసారు కదా టీడీపీతో. ఏమండి అట్లా కాదు, బీజేపీతో, బీజేపీ టీడీపీ అనే దానికి నేను అనేది బీజేపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పంపించారు? పవన్ కళ్యాణ్ గారిని ఆ పొత్తులోకి వెళ్ళబోయా, ఆడబోయాను అని ఎందుకు పంపించారు? బీజేపీ కార్యాన్ని నెరవేర్చడం కోసమే. బీజేపీ ఇందాక మన రఫీ గారు ఒక మాట అన్నారు, మేము కలిసే ఉన్నాం 5 ఏళ్ల నుంచి అని. కలిసే ఉన్నాం అనే దాంట్లో ఆయన అమాయకత్వం కనిపిస్తా ఉంది. ఏంటంటే అమాయకత్వం నేను అనేది, ఎందుకంటే మంచి మిత్రుడు నాకు ఆయన, పార్టీని పక్కన పెడితే మంచి సౌమ్యుడు కూడా. అమాయకత్వం అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ని పౌడర్ వేసి పంపించాడు సార్. వాళ్ళు బీజేపీలో ఉన్న ఈయన కోసం పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేస్తారు, మన మనిషే కదా అనేది ఆయన అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా మన కోసం పనిచేస్తారు, చివరికంటే మన కోసం పనిచేస్తారు. ఎవరి అభిప్రాయం అంటారు అది? మీరు ఎవరి అభిప్రాయం? మీ అభిప్రాయం అది. ఓకే. లేకపోతే ఎక్కడ కలిసి ఉన్నారు సార్? ఎక్కడ కలిసి జెండాలు పట్టుకొని తిరిగారు? ఎక్కడ కలిసి ఉన్నారు? లేకపోతే అది నరసింహారావు కూడా తెలుసు. జనసేనలో స్థానికంగా మా నాయకులు, వాళ్ళ నాయకులు లోకల్ బాడీస్ లో కలిసి పనిచేశారు. బీజేపీతో ఉన్నప్పటికీ లోకల్ బాడీస్ లో టీడీపీతో కలిసి పనిచేశారు. ఓకే సార్, ఓకే, రైట్. సరే కాస్త నన్ను మాట్లాడినండి సార్. వాళ్ళందరూ 3 పావు గంటలు మాట్లాడారు, కాస్త దయచేసి నన్ను మాట్లాడినండి. పోతే సెప్టెంబర్ 9వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యాడు సార్. సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 11నే రాజమండ్రి వెళ్ళిపోయి బేషరతుగా మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక నుంచి కలిసి ప్రయాణం చేస్తాం, కలిసే నడుస్తాం. వీటిలో ఉన్నారు సార్. ఈ క్రమంలో ఈ ప్రయాణంలో అసలు పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ముందడుగులే. తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కలిసి యువగళం యాత్రకి, ముగింపు యాత్రకి సభలో కూర్చోబెట్టుకోవడానికి బతిలాడుకోవాల్సి వచ్చింది. నేను రానులేని, కాదులేని వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజకీయాల్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఇటీవల దేశంలో జరిగినటువంటి పరిణామాలు కూడా, మొన్న 4 ఎన్నికలు జరిగినాయి కదా, 4 ఎన్నికల్లో 3 రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ గెలవటం కానివ్వండి, నితీష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. వాళ్ళ అధికారం నిలుపుకోవటమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఏ పార్టీతో నేను జట్టు కట్టగలరు, ఏ పార్టీ నుంచైనా విడిపోగలరు. కానీ దురదృష్టవశాత్తు నితీష్ కి బాగా కలిసి వచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పర్యాయమే కలిసి వచ్చింది. 2014లో, అంతకుముందు ఒకసారి వాజ్పేయి గారు ఉండగా కలిసి వచ్చింది. లేటెస్ట్ గా 2014లోనే కలిసి వచ్చింది తప్ప ఆయనకి పెద్దగా అధికారం వచ్చినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్ గా, మన అరుణ గారు చెప్పిన మాటతో కూడా నేను ఏకీభవిస్తా. అధికారం వస్తుంది అనుకుంటేనే వాళ్ళ వైపు వంగటానికి ముందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ. అధికారం రాదు అనేది వాళ్ళకి పూర్తి ఐడియా ఉంది, పూర్తి అవగాహన ఉంది. కాబట్టే
వాళ్ళ పొత్తుకి ఇన్నాళ్ళు బ్రేక్ పడాల్సి వచ్చింది. అదిగో ఇది కానీ ఫిబ్రవరి నెలలో సరే సార్, రాజకీయాల్లో పొత్తులు ఈ టైం ఉంటుంది కదా, టైం ఉందిగా, ఇంక తొందరే ఉంది. తొందరే ఉందంటే ఎట్లా అండి, తొందరే ఉందంటే ఎట్లా కానీ అది కాదు. వాటన్నిటికన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీలో లీడర్స్ అంటే ఆవిడ కావచ్చు, అధ్యక్షురాలు కావచ్చు, లేకపోతే టీడీపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళకేమో పొత్తు కావాలి సార్. భారతీయ జనతా పార్టీ క్యాడర్స్ కేమో పొత్తొద్దు. ఎందుకు పొత్తొద్దు అంటే లేటెస్ట్ జరిగినటువంటి పరిణామాలు కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ పొత్తు వాళ్ళకి చంద్రబాబు నాయుడు అవసరం లేదు. కాదు సార్, పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి దానిలో పోయిన వాళ్ళు కాదు కదా, కేంద్ర నాయకత్వం ఏదనుకుంటే అది జరుగుతుంది కదా. కేంద్ర నాయకత్వమే సార్, కేంద్ర నాయకత్వం ఆలోచనే నేను చెప్తున్నా. వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవసరం లేదు అనేటటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. లేటెస్ట్ గా నాకు అందినటువంటి సమాచారం ఏంటంటే, నరసింహరావు గారు, నాకు అందినటువంటి సమాచారం ఏంటంటే, చిరంజీవి గారిని నాయకుడిగా చేసి, చిరంజీవి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, జనసేన భారతీయ జనతా పార్టీలు మాత్రమే పొత్తుతోటి వెళ్లాలనేటటువంటి చర్చలు, దానికి ఒప్పించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. అవునా? మీరే చూస్తారు, రేపు ఎల్లుండి మీరే జరగబోయే చూస్తారండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేయాలి, ఏదైనా సాధ్యమేనండి. చిరంజీవి గారు అందుకనే పద్మవిభూషణ్ ఇచ్చారా? పద్మవిభూషణ్ ఇచ్చింది అందుకే శత్రువులు ఉండరు ఇక్కడ. ఎందుకంటే అందుకే ఇప్పుడు ఆ యొక్క సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి 1/3 అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ గారి నోటమ్మట ఎప్పుడన్నా వచ్చిందండి? లేదు, వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి 60-70 సీట్లు అడగాల్సిందేనని జనసేన కార్యకర్తలు కింద వైపు నుంచి ఒత్తిడి. ఓకే, 58 కావాలంటున్నారు. ఆయన 2 ప్రకటించాడు కాబట్టి నేను రాజానగరం ప్రకటించానన్నారు. ఆయన 3వది మరి కొలుసు పార్థసారథి కూడా ప్రకటించారు కదా, మా వైసీపీ నుంచి వస్తానన్న ఆయనకి నూజివీడులో నువ్వు కంటెస్ట్ చేయమని చెప్పేశారు కదా. ఎక్కడ చెప్పారు? ప్రకటిస్తాడా?